హలో నమస్తే. అమరావతి రైతులు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఆలోచనతో ఉన్నారు. ఆందోళనతోనూ ఉన్నారు. అమరావతి పట్ల కొన్ని అపోహలు కూడా వాళ్ళ మెదడులో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులు సీఆర్‌డీఏ కార్యాలయం దగ్గరికి వెళ్లి అధికారులను కలిసే ప్రయత్నం చేశారు. అధికారులు తమను పట్టించుకోవట్లేదు. అధికారులు తమని హేళనగా చూస్తున్నారు అంటూ రైతు సంఘాల జేఏసీ మాట్లాడుతూ వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా అమరావతి రైతులతో సమావేశం కాలేదు. అక్కడేం జరుగుతుందో మాకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. మా అపోహలేంటో వినే ప్రయత్నం చేయట్లేదు అని కూడా జేఏసీ నాయకులు మాట్లాడుతూ వచ్చారు. రైతుల్లో కూడా ఆ తరహా ఆందోళన కనపడింది. సో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు రైతులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర సేపు రైతులతో సమావేశమయ్యారు. కొంతమంది రైతులకు సంబంధించి వాళ్ళకున్న అపోహలేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు నుంచి జరిగిన ముందడుగుగా అందరం భావిస్తూ ఉన్నాం. రైతులు చాలా అపోహలున్నాయి కాబట్టి, ఆ అపోహలను తీర్చడం కోసం, లేకపోతే రైతులకు చాలా అనుమానాలున్నాయి కాబట్టి, ఆ అనుమానాలను నివృత్తి చేయడం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని అనుకున్నామంతా. నిజంగా అదే జరిగింది. అటువంటి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం కూడా డెఫినిట్‌గా ప్రభుత్వం వైపు నుంచి జరిగింది. కానీ ఇంత సడెన్‌గా ప్రభుత్వం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం వెనుక రీజన్ వేరే కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ పత్రికలో రాస్తున్న కథనాల ప్రకారం, తెలుగుదేశం పార్టీ పత్రికలో ఇంటర్నల్‌గా ఏం జరిగింది అనేది రాస్తున్న దాని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరికొన్ని కీలకమైన దినపత్రికలు రాసిన వార్తా కథనాల ప్రకారం అర్థమవుతోంది నిన్నటి సమావేశం వెనక రీజన్ వేరే ఉంది అని. ఏంటి రీజన్ ఉంది? ఈరోజు నిర్మలా సీతారామన్ బ్యాంకుల శంకుస్థాపనకు వస్తున్నారు. అమరావతి రైతులు అనేక అపోహలు, ఆందోళనలు ఉన్నాయి. సో ఆ కార్యక్రమం సజావుగా జరగాలంటే ప్రభుత్వం వైపు నుంచి రైతులతో సంప్రదింపులు జరిపినట్టు ఉండాలి. రైతులు ఇబ్బందులు పడుతున్నట్టుగా ఎక్కడ ఉండకూడదు. రైతుల్లో ఉన్న అపోహలు తొలగించాలి. దానికోసం సమావేశం ఏర్పాటు చేసినట్టు కనపడింది. సరే, నిర్మలా సీతారామన్ ఏమన్నా రైతులు అడ్డుకుంటారా? అందుకోసమే ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే దానికి ఆన్సర్ చెప్పలేము. కానీ రైతుల్లో ఆందోళనలు ఉన్న నేపథ్యంలో అక్కడికొచ్చి ఆమె కార్యక్రమం జరుగుతోంది కాబట్టి అక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా ప్రభుత్వానికి చెడ్డ పేరుగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాన్ని చూడొచ్చు. సేమ్ టైం 22 తమ సమస్యలపైన రైతులు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. తమకు సంబంధించిన 22 సమస్యల్ని పరిష్కారం చేయాలి అని కోరారు. 22 సమస్యలు అక్కడ రైతులకున్నాయి. రిటర్నబుల్ ప్లాట్ విషయంలో కావచ్చు, ఎఫ్ఎస్ఐ విషయంలో కావచ్చు, ప్లాట్లు ఇప్పటికీ కేటాయించిన విషయంలో కావచ్చు, గరీబు గ్రామ కంటాల భూముల్లో ప్లాట్లు ఇస్తామంటూ చెప్తున్నారు. వాటి సంగతి ఏంటి అనే విషయంలో కావచ్చు, ఇంకా అనేక అంశాలకు సంబంధించి 22 రకాల సమస్యలు రైతులకు అక్కడ ఉన్నాయి. సో ఆ రైతులకు సంబంధించిన 22 సమస్యల్ని ప్రభుత్వం అడ్రస్ చేస్తామని చెప్పింది. ప్రతి నెలకోసారి పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే స్థానిక ఎమ్మెల్యే మరికొంతమందితో మంత్రి నారాయణ వీళ్ళతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి. 3 నెలలకోసారి నేను కలుస్తాను అని ముఖ్యమంత్రి వాళ్ళకి హామీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీ మద్దతు కావాలి అని అడిగారు. ఇది అత్యంత కీలకమైన అంశం. అమరావతి ప్రాంతంలో అదనపు భూసేకరణకు సంబంధించి రైతుల్ని మానసికంగా ఒప్పించడంలో భాగంగా జరిగిన సమావేశంగా దీన్ని నేను చూడదలుచుకున్నాను. 33,000 ఎకరాల్లో ఇప్పటికే రైతులు ఇచ్చారు. ప్రభుత్వ భూమి ఇంకా రకరకాల భూమి కలిపి దాదాపు 50,000 ఎకరాలు అమరావతికి ఉంది. ఈ 50,000 ఎకరాలు అమరావతి అభివృద్ధి చేస్తే చిన్న కార్పొరేషన్, మున్సిపాలిటీ అవుతుంది తప్ప అంతర్జాతీయ నగరం కాదు కాబట్టి మనం ఇంకా భూసేకరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి మీరు సహకరించండి అని ముఖ్యమంత్రి వారిని కోరారు. ముఖ్యమంత్రి వారిని ఎందుకు కోరాల్సొచ్చింది? మేమిచ్చిన భూములే 10 ఏళ్ళు అవుతుంది ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదు. మేమిచ్చిన భూములకే ఇప్పటివరకు మాకు రిటర్నబుల్ ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. ప్లాట్లు ఎక్కడిచ్చారో తెలియట్లేదు. రాళ్ళెక్కడ పాతారో తెలియట్లేదు. మా ప్లాట్లకి, మా భూములకి తాకట్టు పెట్టి మేము లోన్లు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవి వదిలేసి మళ్ళీ కొత్తగా మీరు ఇంకో 50,000 ఎకరాలు అదనపు భూసేకరణ చేస్తే మా పరిస్థితి ఏంటి? మాకే ఏం న్యాయం చేయకుండా మళ్ళీ మీరు అదనపు భూసేకరణ చేస్తే అది ఇది కాకుండా పోతుంది. మేము నష్టపోతాం అనేది రైతుల్లో ఉన్న ఆందోళన. సో రైతులు వ్యతిరేకించారు. అదనపు భూసేకరణ కోసం వెళ్ళిన అధికారులని, ప్రజాప్రతినిధుల్ని నిలదీసి గ్రామసభ జరగకుండా పంపించేశారు తాడికొండ నియోజకవర్గంలో రైతులు. కాబట్టి వాళ్ళను ఒప్పించటంలో భాగంగా ముఖ్యమంత్రి వేసిన అడుగిది. అదనపు భూసేకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు మళ్ళీ. అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరానికి ముఖ్యమంత్రి చెప్తున్న మాట మున్సిపాలిటీగా డెవలప్ చేద్దామా? పెద్ద నగరంగా హైదరాబాద్ లాగా చేద్దామా అని. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. హైదరాబాద్‌కి 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండింది. ఎక్కడి నుంచి వస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో అమరావతికి 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో రావడానికి? అదనపు భూసేకరణ ఎందుకు చేయాలంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం, అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కోసం, ఇంకేదో చెప్తున్నారాయన. వీటి కోసం ఇంకో 50,000 ఎకరాలు, ఇంకో 40,000 ఎకరాలు భూసేకరణ చేయడం సమంజసమేనా? ప్రభుత్వం ఎందుకు మొండి పట్టు పడుతోంది? రైతులను ఒప్పించో, రైతుల్ని ఈ సమస్యలు 22 సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ మీరు మాకు సహకరించండి అదనపు భూసేకరణ చేస్తామని ముఖ్యమంత్రి కండిషన్స్ పెట్టారు.
ముఖ్యమంత్రి అడిగారు. ముఖ్యమంత్రి కోరిక రైతుల సమస్యలు చెప్పుకోవడం కోసం ముఖ్యమంత్రి దగ్గరికి పోయినట్టుందా అది? ముఖ్యమంత్రి తన సమస్య తీర్చండి అని, నాకు సహకరించండి అని రైతులను అడిగినట్టుందా? డెఫినిట్‌గా రెండోదే కదా! అసలు అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతి ప్రాంతానికి అవసరమా? అవసరమా అని అడిగితే అమరావతిని వ్యతిరేకించినట్టు కాదు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ఉంటే దానికి సంబంధించిన ఆక్యుపెన్సీ కూడా ఉండాలి కదా! ఓ పక్క భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈవెన్ నేనెప్పుడో 15 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన చూసా. తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చామని. అయిందా? ఉంటుందా అక్కడి నుంచి? ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారా? విజయవాడ నుంచి హైదరాబాద్‌కి రింగ్ రోడ్ వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయబోతోంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నాయి. ల్యాండ్ భూసేకరణ అన్నీ చేస్తున్నాయి. అదే జరిగితే సరిగ్గా 3 గంటల్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తారు విజయవాడ నుంచి అమరావతి ప్రాంతం నుంచి. 3 గంటల వ్యవధిలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చాలా యాక్టివ్‌గా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఫ్లైట్స్ ఉన్న ఎయిర్‌పోర్టు శంషాబాద్ ఎయిర్‌పోర్టు. అక్కడి నుంచి 3 గంటల్లో అమరావతి రాజధానికి వెళ్ళొచ్చు. అక్కడ మరొక అంతర్జాతీయ విమానాశ్రయం సాధ్యమయ్యే పనే ఉందా? పరిస్థితిలోనే ఉన్నారా? ఈవెన్ అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మనం తీసుకున్న భూములెన్ని? అమరావతిలో మనం అడుగుతున్న భూములెన్ని? అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అది. అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పైన ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. ఒక కామెడీ మెటీరియల్‌గా అంతర్జాతీయ రైల్వే స్టేషన్ మారిపోయింది. 1700 ఎకరాల్లో రైల్వే స్టేషనా? అని. 1700 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్‌లే ఉన్నాయి దేశంలో చాలా. ఈ పక్కనే ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌తో సహా. సో, దేనికోసం భూసేకరణ? దేనికోసం హంగులు, ఆర్భాటాలు? హైదరాబాద్‌లో భూములున్నాయి. హైదరాబాద్‌లో భూములు కంపెనీలకి ఇవ్వడం ద్వారా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. అమరావతి ప్రాంతంలో మనం కంపెనీలకి ఇస్తున్న భూములెన్ని? అమరావతి ప్రాంతానికి కార్యాలయాలొస్తున్నాయి, కంపెనీలు కాదు. అమరావతి ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీల కార్యాలయాలు, ఇంకో కార్యాలయాలు ఇవన్నీ వస్తున్నాయి. కానీ కంపెనీలు రావు గదా! కంపెనీలొస్తే కంపెనీలకి ఇవ్వాల్సిన భూములు ఎక్కడున్నాయి అక్కడ? కంపెనీలకి భూములు ఇచ్చి కంపెనీలు పెట్టే పరిస్థితి ఉంటుందా? ఓ కియాని అమరావతిలో పెట్టగలమా? ఓ డేటా సెంటర్‌ని అమరావతిలో పెట్టగలమా? ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీని అమరావతిలో పెట్టగలమా? విశాఖపట్నం ఆర్థిక రాజధాని, విశాఖపట్నానికి కంపెనీలు తీసుకెళ్తామని మీరే ఓ పక్క చెప్తున్నారు ఇప్పటికి. మళ్ళీ అమరావతిలో అదనపు భూసేకరణ కేవలం కార్యాలయాలు కట్టడానికి, కంపెనీలు ఇదేంటి ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్‌లు కట్టడానికా? ఇది ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తిన అదనపు ఆర్థిక భారాన్ని పెంచుతోంది. రైతులను కన్విన్స్ చేయడం కంటే, ఆ రైతులకు మీరిచ్చిన 10 ఏళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చి, పూర్తి చేసి, రాజధాని నగరాన్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోద్ది. మళ్ళీ అప్పుడు భూసేకరణ దేనికోసం? 50,000 ఎకరాలు చాలేదని తర్వాత ఇంకో 1,00,000 ఎకరాలు కావాలని మళ్ళీ భూసేకరణ చేసుకుంటూ వస్తారా? ఆ ప్రాంతంలో భూసేకరణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలనుకుంటున్న బుద్ధిజీవులు అనేక మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ సమావేశంలో అదనపు భూసేకరణ ఆయన వ్యతిరేకించారు. వ్యతిరేకించారు కాబట్టి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అంటూ వార్తలు చూసాం. సో, అదనపు భూసేకరణ పైన ఆ రోజు గ్రామ సభలో రైతులు ఎదురు తిరిగిన తర్వాత ప్రభుత్వం సైలెంట్‌గా ఉంది. మళ్ళీ ఇప్పుడు అదనపు భూసేకరణ అంటోంది. సో, పవన్ కళ్యాణ్‌ని ఎలా కన్విన్స్ చేస్తారు? పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి దాన్ని ఆపేశారని వార్త నిజమే అయితే, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా కన్విన్స్ చేస్తారు? పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్‌గా ఉంటారు? అదనపు భూసేకరణ కోసం ప్రభుత్వం చాప కింద నీరులా ప్రయత్నాలను మొదలుపెట్టింది అనే దానికి నిన్న రైతులతో చంద్రబాబు నాయుడు సమావేశం ఒక నిదర్శనం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిని చేసేది కాదు. అమరావతి అదనపు భూసేకరణ విషయంలో ప్రభుత్వం పునరాలోచన ఖచ్చితంగా చేయాలి. రైతులను ఒప్పించి, మెప్పించి వాళ్ళకిచ్చిన హామీలను నెరవేర్చి, మీరు అద్భుతంగా చేశామని చెప్తే, అప్పుడు కొత్తగా రైతులు ఎవరన్నా మేమే ఇస్తాం మా భూమిని కూడా తీసుకోండి అంటారు. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో గతంలో అమరావతి కోసం భూములిచ్చిన రైతుల తరహాలో అదనపు భూసేకరణకు రైతులు భూములిస్తారనే వాతావరణం లేదక్కడ. మేమివ్వం అని రైతులు ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఒక ఎక్స్‌పీరియన్స్ కనపడుతుంది. అమరావతి రైతులకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్. వాళ్ళకేం చేశారు? వాళ్ళకెలా న్యాయం జరిగింది అనేది. కాబట్టి ముఖ్యమంత్రితో సమావేశం, రైతుల సమావేశం వెనక ఉద్దేశ్యం, వెనక కథ ఇది. రైతుల సమస్య పరిష్కారం కంటే తమ కష్టాలు, తమ సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రభుత్వం రైతుల్ని ఒప్పించడానికి ఒక ఎమోషనల్ ఎజెండాగా నిన్న రైతులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా చూడాలి.